ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఒకటి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడైతే మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళు ఆఫ్టర్నూన్ వాళ్ళ లంచ్ ప్లేట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఒక చాలా సింపుల్ లంచ్ ప్లేట్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఎవరైతే బాగా బిజీగా ఉంటాం, మేము అన్ని అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేము మా లంచ్ మీద అన్న వాళ్ళ కోసం చాలా సింపుల్ గా అండ్ హెల్దీగా ఉండేలాగా ఈ లంచ్ ప్లేట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ ఇందులో చాలా సైంటిఫికల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ లంచ్ ప్లేట్ లో ఎవ్రీ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవరు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఇది మన లంచ్ ప్లేట్ అండి. సో చాలా మందికి డౌట్స్ ఉంటాయి, రైస్ తక్కువ తీసుకోవాలి ఎప్పుడైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాము. సో రైస్ పోర్షన్ తగ్గించుకోవాలి అంటే చాలా డౌట్స్ ఉంటాయి, సరిపోతుందా మాకు అని. సో ఎప్పుడైతే మనం రైస్ పోర్షన్ తక్కువ తీసుకొని అలానే కర్రీ పోర్షన్ ఇక్కడ మనం దాల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం, అలానే ప్రోటీన్ సోర్స్ కింద నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సో రైస్ ని మనం కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాల సోర్స్ కింద తీసుకున్నాము. అలానే మనం పన్నీర్ ని ప్రోటీన్ సోర్స్ కింద అండ్ దాల్ని కూడా ప్రోటీన్ సోర్స్ కింద తీసుకున్నాము. సో మన ఫైబర్ సోర్స్ కింద ఈ మన కీరా అండ్ క్యారెట్ ని తీసుకున్నాము. అలానే డైజెషన్ బాగుండడానికి కర్డ్ తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ రైస్ ఎంత తీసుకోవాలని చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. సో ఒక థమ్ రూల్ ఏంటి అంటే, సో మీ అరచేయి ఎంత అయితే ఉంటుందో మీ అరచేయి ఎంత రైస్ తీసుకుంటే మీకు సరిపోతుంది. ఓకేనా, సో ఇది నాకు తగినంతగా నేను తీసుకున్నాను. ఓకేనా, సో మీ అరచేయి అంత రైస్ మీరు తీసుకోవాలి క్వాంటిటీ. సో ఇక్కడ ప్రోటీన్ సోర్స్ కింద నేను పన్నీర్ తీసుకున్నాను. సో పన్నీర్ ప్లేస్ లో సోయా చంక్స్ తీసుకోవచ్చు, ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు అండ్ మష్రూమ్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్ విషయానికి వస్తే ఇది మనకి మంచి ప్రోటీన్ సోర్స్ అండ్ జాయింట్ అండ్ బోన్ హెల్త్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. సో ఇది ఎలా ప్రిపేర్ చేశాను అని తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో పన్నీర్ ని హెల్దీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ కీరా క్యారెట్ మనం సలాడ్ తీసుకున్నాము. సో ఆ కీరా కానివ్వండి క్యారెట్ కానివ్వండి చాలా తక్కువ క్యాలరీస్ లో ఉంటాయి. ఎస్పెషల్లీ కీరా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో కొలెస్ట్రాల్ అన్నది ఉండదు. సో కొలెస్ట్రాల్ కంట్రోల్ కూడా అండ్ ఫ్యాట్ లాస్ కి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఒక మంచి ఫైబర్ సోర్స్ గా నేను దీన్ని తీసుకున్నాను. సో ఎప్పుడైతే మనం తీసుకున్న లంచ్ లో సో అడిక్వేట్ గా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటాయో సో మనకి స్టమక్ ఫుల్నెస్ అన్నది వస్తుంది. అంటే తక్కువ క్వాంటిటీ మనం తీసుకున్నా సో స్టమక్ ఫుల్నెస్ అన్నది వస్తుంది. సో ఇది రాకపోవడం వల్లనే మనం ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ ఓన్లీ ఎక్కువ రైస్ తీసుకున్నప్పుడు సాటిస్ఫై అవ్వక మన స్టమక్ అనేది ఫుల్ అవ్వక ఎక్కువ క్యాలరీస్ తీసేసుకుంటుంటాము, ఎక్కువ రైస్ తీసేసుకుంటుంటాం. ఎప్పుడైతే లంచ్ ప్లేట్ ని మనం ఇలా డిజైన్ చేసుకున్నాము సో అలాగా మనకి ఓవర్ ఈటింగ్ అన్నది మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ కర్డ్ విషయానికి వస్తే ఇది మనకి ఒక మంచి ప్రోబయోటిక్ సోర్స్. సో ఇందులో లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉంటుంది. సో డైజెషన్ స్మూత్ గా ఉండడానికి, సో మన గట్ హెల్త్ బాగుండడానికి కూడా చాలా బాగా సపోర్ట్ అవుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఇది ఎవరి కోసం అంటే ఎవరైతే ఎక్కువ టైం మేము స్పెండ్ చేయలేము, సింపుల్ గా మా లంచ్ ప్లేట్ ని మేము చేసుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో అండి. దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా ఫ్రీ టైంలో అన్నిటికీ మీకు రిప్లై ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, సో చాలా మంది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో పికిల్స్, ఈ రోటి పచ్చడి ఇలాంటివి తీసుకుంటుంటారు. సో అవి అవాయిడ్ చేస్తే మీకు వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఎక్కువ సోడియం కంటెంట్, సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మీ వెయిట్ లాస్ కి అడ్డుపడుతూ ఉంటుంది. సో WHO ప్రకారం మనం 5 grams కన్నా ఎక్కువ సాల్ట్ తీసుకోకూడదు హెల్దీగా ఉండాలి అంటే. సో అది కూడా నోట్ చేసుకోండి. అండ్ మన లంచ్ ప్లేట్ అన్నది అప్రాక్సిమేట్లీ ఒక 400 calories లో ఉండేలాగా మనం మెయింటైన్ చేసుకుంటే హెల్దీగా మన వెయిట్ ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. నేను మీతో ఒక ఇంపార్టెంట్ టిప్ షేర్ చేస్తాను చెప్పాను కదండి. సో ఎప్పుడైతే ఫుడ్ బాగా చల్లారిపోయిన తర్వాత తీసుకోవడం కన్నా కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే దాని క్యాలరీస్ అన్నవి తక్కువగా ఉంటాయి. సో అది బాగా అబ్జార్ప్షన్ బాగుంటుంది. సో అందరూ అలా ట్రై చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.